హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం రైట్ మూమెంటా కాదా? ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి? సో చాలామంది ఏమంటున్నారంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కొనకండి అని కొందరు అంటారు. కొందరేమో ఇన్వెంటరీ ఎక్కువైపోయింది అంటారు. కొందరేమో విల్లాస్ కొనండి అంటారు. కొందరేమో ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అంటారు. తర్వాత కొందరు ఏమంటున్నారంటే ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఏమైనా అవుతుందేమో అని కొందరు అంటున్నారు. కొందరు ఏమంటున్నారు ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది, ఎక్కడ కొనాలి ఎక్కడ కొనొద్దు, ఇవన్నీ క్లమ్జీ అయిపోతున్నాయి. చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. నేను పర్సనల్గా కొన్ని చూసినవి నా ఎక్స్పీరియన్స్తో మీకు కొన్ని షేర్ చేస్తాను. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రైట్ టైం ఏది అంటే ఎస్టర్డే, నిన్న రైట్ టైం ఉండే. నిన్నటి తర్వాత నెక్స్ట్ బెస్ట్ టైం ఎప్పుడు అంటే ఈరోజు. అండ్ హైదరాబాద్లో ఎప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అంటే రేపు చేయకూడదు, ఇవాళనే చేయాలి. ఎందుకంటే రోజు రోజుకి హైదరాబాద్ మార్కెట్ పికప్ అవుతూ వస్తుంది. రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ అపార్ట్మెంట్లలో మినిమం ప్రైస్ 2000 నుంచి 3000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ఫిక్స్ చేసింది. రోజు రోజుకి మెటీరియల్ కాస్ట్ పెరిగిపోతుంది, రోజు రోజుకి లేబర్ కాస్ట్ పెరిగిపోతుంది. ఇవన్నీ అప్రూవల్స్కి వీటన్నిటికీ ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గట్లేదు ఎక్కడ కూడా. స్టాంప్ డ్యూటీస్, రిజిస్ట్రేషన్ వాల్యూస్ అన్నీ పెరుగుతూ వస్తున్నాయి. కాబట్టి మార్కెట్ ఇప్పుడు ఉన్నదానికన్నా ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. అండ్ ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది చాలా వరకు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇంకొక పాయింట్ నేనేం అబ్జర్వ్ చేసిన అంటే హైదరాబాద్లో లోకల్ పీపుల్ కంటే నాన్ లోకల్ పీపుల్ ఎక్కువ వచ్చి కొంటున్నారు. దానికి కూడా రీజన్ మీ అందరికీ తెలుసు. ఇక్కడ హైయెస్ట్ ఐటీ ఎంప్లాయ్మెంట్ ఉంది, ఇక్కడ ఫార్మా ఎంప్లాయ్మెంట్ ఉంది, ఇక్కడ అన్ని రకాలుగా రెసిడెన్షియల్స్కి మనకు సూటబుల్ అవుతుంది, క్లైమేట్ కండిషన్స్ బాగున్నాయి. సో హైదరాబాద్ ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్ళట్లేదు. ఎందుకంటే హైదరాబాద్లో అంత ఆపర్చునిటీ ఉంది, అంత స్కోప్ ఉంది. సో మోస్ట్ లవబుల్, లివబుల్, కంఫర్టబుల్ సిటీ. సో ఇక్కడ కూడా ఏంటంటే కంపేర్ టు అదర్ మెట్రోపాలిటన్ సిటీస్తో ఇక్కడ హైదరాబాద్లో కొంచెం వాటర్ ఇంకా పర్లేదు, బాగుంది. కానీ ఇంకా వాటరు, ఇంకా ఇంకుడు గుంతలు, తర్వాత వచ్చేసి వాటర్ స్టోరేజ్కి సంబంధించినవి కూడా ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత జనాలకు కూడా ఒక అవేర్నెస్ పెరిగింది. సో వాటర్ రీసోర్స్ పెంచే ప్లానింగ్లో గవర్నమెంట్ నడుస్తుంది. నెక్స్ట్ ట్రాఫిక్ ప్రాబ్లం. సో ట్రాఫిక్ కూడా రోజు రోజుకి పెరుగుతుందని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. ఆఫ్కోర్స్, కానీ కంపేర్ టు అదర్ మెట్రోపాలిటన్ సిటీస్ హైదరాబాద్లోనే లీస్ట్ ట్రాఫిక్ ఉంది. అండ్ ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే చాలామంది రేట్లు పెరుగుతాయా లేదని కూడా అంటున్నారు. సో ఈ ట్రాఫిక్ గురించి కావచ్చు, వాటర్ గురించి కావచ్చు, ఆల్రెడీ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ప్లాన్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్లైఓవర్స్ కూడా వేస్తున్నారు కొత్త కొత్తవి. సో దీనివల్ల ఏంటంటే రాబోయే రోజులలో మొత్తం ట్రాఫిక్ మొత్తం టోటల్గా ఫ్రీ అయిపోదు, కానీ ఇంకొంచెం ఫ్రీ అవ్వడానికి ఇంకా తక్కువ టైంలో ఎక్కువ ట్రావెల్ చేయడానికి స్కోప్ అయితే ఉంటుంది. ఇది నాట్ ఓన్లీ హైదరాబాద్, ప్రతి ఏదైతే మనకి మెట్రోపాలిటన్ సిటీస్లో పాపులేషన్ పెరిగే కొద్దీ ట్రాఫిక్ ఛాలెంజెస్ అనేది వస్తాయి. ఇయర్లీ 90,000 వెహికల్స్ బయటికి వస్తున్నప్పుడు ఆ మాత్రం ఖచ్చితంగా అయితే ట్రాఫిక్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి హైదరాబాద్ సరౌండింగ్లో తీసుకుంటే ఇలా మెట్రో ఎక్స్పాన్షన్ అవుతుంది. మెట్రో ఎక్స్పాన్షన్ ఎక్కడెక్కడ అవుతుందో ఆ ఏరియాలు ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. అండ్ మెట్రో వచ్చే దగ్గర నుంచి 10 కిలోమీటర్ రేడియస్ అనేది కూడా ఖచ్చితంగా డెవలప్మెంట్ జరుగుతుంది. సో హైదరాబాద్లో మనం చూడాల్సింది ఏంటంటే ఈ మెట్రోస్ ఎక్కడెక్కడైతే ఫ్లో అవుతుందో, కొత్త కొత్త రోడ్ ఎక్స్పాన్షన్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఆ ఏరియాలకు మంచి స్కోప్ ఉంటుంది ఫ్యూచర్లో. అలాంటి ఏరియాలో వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోవాలి. మీరు కనుక ఐటీకి దగ్గరగా ఉండాలి, మీ వర్కింగ్ ప్లేస్కి నియర్ బై ఉండాలి అంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ తీసుకుంటే ఇప్పుడు నార్సింగి కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, కోకాపేట్ కావచ్చు, డిపెండ్స్ అపాన్ లొకేషన్. మినిమం పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 7,999 నుంచి ఉంది. కొన్ని కొన్ని ఏరియాలో 6,999 నుంచి ఉంది. లీస్ట్ కేస్ అంటే 5,999. 5,999లో కూడా ఎక్కడ దొరకట్లేదు. ఈ ప్రైజెస్లో ఉన్నాయి. కొంచెం ఎమ్యూనిటీస్ ఎక్కువ ఉండాలి, డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండాలి, కొంచెం అన్ని రకాల యాక్సెస్ ఉండాలి అనుకుంటే ప్రీమియం బడ్జెట్ పెరిగిపోతుంది హై రేంజ్లలో. లేదు మనకి ఒక ఇండిపెండెంట్గా లేదంటే మనం ఇక్కడ స్టాండ్ అలోన్ బిల్డింగ్లో తీసుకోవాలనుకుంటే కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది. అంటే ఒక 2 BHK కొనాలంటే 80 లక్షల నుంచి మొదలు పెడితే అప్ టు 1.5 CR 2 CR వరకు కూడా ఉంది. డిపెండ్స్ ఆన్ లొకేషన్. సో కొంచెం లగ్జరీ ఎమ్యూనిటీస్ ఉండాలి, కొంచెం హై క్లాస్ డెవలప్మెంట్స్ ఉండాలంటే ప్రైజెస్ పెంచుకోవాలి. లేదు కొంచెం కాంప్రమైజ్ అవుతాము అనుకుంటే మీరు 7,000 8,000 నుంచి స్టార్టింగ్. ఇది ఇక్కడ నుంచి దొరుకుతాయి. ఇక్కడ నుంచి 13,000 15,000 పర్ ఎస్ఎఫ్టీ వరకు కూడా ఉన్నాయి. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో చాలామంది ఇండిపెండెంట్ హౌస్లో కొనుక్కోవాలి, కట్టుకొని ఉండాలి అంటే కాస్ట్ గజం రేటే ₹1,00,000 ఉంది. 80,000 మినిమం గజం ఉంది. అది 80,000 పెట్టి కొనాలి, కట్టుకోవాలి, సేఫ్టీ అంటే ఇవన్నీ ఆలోచిస్తున్నారు. సో అపార్ట్మెంట్లలో ఏంటంటే కొంచెం సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి అక్కడ ఉండే అడ్వాంటేజెస్ వాటికి ఉంటాయి. సో మీరు కొంచెం అఫోర్డ్ చేయగలుగుతాము అంటే అపార్ట్మెంట్ బెస్ట్ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ఇంకా కొంచెం లగ్జరీ ఉండాలి, కొంచెం విల్లా కమ్యూనిటీస్ కావాలనుకుంటే
హైదరాబాద్ సరౌండింగ్లో కొన్ని ఏరియాస్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మనకి తెల్లాపూర్ కావచ్చు, ఇటు శంకరపల్లి రోడ్ కావచ్చు, ఈ సరౌండింగ్స్ కొన్ని ఏరియాలు ఉన్నాయి. నెక్స్ట్ బుద్వేల్ కావచ్చు, ఇటు రాజేంద్ర నగర్, శంషాబాద్ సరౌండింగ్, ఈ ఏరియాలు బాగున్నాయి. తర్వాత నెక్స్ట్ ఎక్కడ బాగున్నాయంటే తుక్కుగూడ కానీ, ఆదిబట్ల కానీ, కొంగరకలాన్, ఈ ఏరియాలలో ఎక్కువ మంది జనాలు వస్తున్నారు. ఈ సౌత్ మార్కెట్లోనే కొంచెం ప్రైజెస్ తక్కువ ఉన్నాయి. వెస్ట్ మార్కెట్లో ఆల్రెడీ చాలా హైప్ ఉన్నాయి. హైప్ ఇన్ ద సెన్స్ అక్కడ రేట్లు పెరిగినాయి. అప్పుడున్న సిచ్యువేషన్కి ఇప్పుడున్న సిచ్యువేషన్కి చాలా మారిపోయింది. సో కొంచెం రీజనబుల్ ప్రైస్లో కొనాలనుకుంటే ఇటు శంషాబాద్, రాజేంద్ర నగర్, బుద్వేల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి. తుక్కుగూడ, అక్కడ నుంచి మనకి కొంగరకలాన్, ఆదిబట్ల, ఈ ఏరియాలలో వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇక్కడ మాత్రమే మీకు ఒక 2 CR నుంచి 3 CR మినిమం స్టార్టింగ్ ప్రైస్లో విల్లాలు దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ముందుకెళ్తే ఇంకా ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి, డిపెండ్స్ అపాన్ ఏరియా. సో ఈ ఏరియాలలో విల్లా కల్చర్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే ORR యాక్సెస్ ఉంది కాబట్టి. ఈడ ORR ఎక్కినామంటే జస్ట్ 20-30 మినిట్ డ్రైవ్ డిస్టెన్స్లో ఇటు గచ్చిబౌలికి, ఇటు నానక్రామ్గూడకి, హైటెక్ సిటీకి రీచ్ అయిపోవచ్చు. ఇలాగా జనాలు ఇక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇటు మియాపూర్ కావచ్చు, మియాపూర్ నుంచి ముందు పటాన్చెరు వరకు కావచ్చు, ఈ ఏరియాలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినాయి కాబట్టి ఇక్కడ కూడా మంచి స్కోప్ ఉంది. సో ఉండడానికి అనుకుంటే ఈ ఏరియాలు బాగున్నాయి. లేదు ఇన్వెస్ట్మెంటే అనుకుంటే కనుక సిటీ దాటి కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు సిటీ దాటి బయటికి వెళ్తే ఒకటి ఫామ్ హౌస్ కల్చర్ బాగా పెరిగింది, రిసార్ట్ కల్చర్, వీకెండ్ హోమ్ కల్చర్ బాగా పెరిగింది. అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే ఓపెన్ ప్లాట్ అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. సో మీ బడ్జెట్, మీ రిక్వైర్మెంట్, మీ వర్కింగ్ ప్లేస్కి ఎంత డిస్టెన్స్లో ఉంది, మీరు ఎక్కడైతే మీ పిల్లల కోసం ఎడ్యుకేషన్ కోసం చూస్తున్నారో అన్ని రకాల ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, వీటిని మీరు కంపేర్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో బాగుంటుంది. ఉండడానికైనా, లేదా మనం రెంటల్కి ఇచ్చినా, లేదా రీసేల్కి ఇచ్చినా కూడా సూట్ అవుతుంది. సో డిపెండ్స్ అపాన్ బిల్డర్, డిపెండ్స్ అపాన్ డెవలపర్ని బేస్ చేసుకొని కొన్ని లొకేషన్లో ప్రైజెస్లో 1000 నుంచి 2000 వేరియేషన్ అనేది ఉంటుంది. సో మన బడ్జెట్ ఎంత ఉంది, మన రిక్వైర్మెంట్ ఏముంది, దాన్ని బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ హైదరాబాద్లో ఇంకా రాను కొన్ని సర్వేలు కూడా ఏం చెప్తున్నాయంటే 40% మైగ్రేషన్ పెరుగుతుంది. రాను జనాలు మెట్రో సిటీస్కి, మెట్రోపాలిటన్ సిటీస్కి రావడానికి, అర్బన్లోకి రావడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి దీనివల్ల ఇంకా రాబోయే రోజులలో జనాభా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న ల్యాండ్ బ్యాంకింగ్ అంతే ఉంది కాబట్టి ఇంకా రాను రియల్ ఎస్టేట్ డిమాండ్ అనేది పెరుగుతుంది. సో హైదరాబాద్ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ కొనలేము, ORR లోపల కొనలేము అనుకున్న వాళ్ళు రీజనల్ రింగ్ రోడ్ వరకు వెళ్ళి కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో మీరు ఒక మంచి ప్రాపర్టీ కొనాలనుకుంటే దిస్ ఇస్ అ రైట్ మూమెంట్. డెసిజన్ తీసుకోండి. మీ బడ్జెట్ తగ్గట్టు బెస్ట్ ఏ ఉన్నాయో 2-3 సెర్చ్ చేయండి, గైడెన్స్ తీసుకోండి, మంచి లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంతేగాని హైదరాబాద్ మార్కెట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది, ఇవన్నీ మాటలు వింటూనే ఉంటాం మనం. అండ్ నెక్స్ట్ జనరేషన్కి ప్రీవియస్ జనరేషన్ ప్రైజెస్ చీప్ అనిపిస్తాయి. 5 సంవత్సరాల ముందు ఆడ తక్కువలు ఉండే, అప్పుడు కొనలేకపోయినా, మా మామ చెప్పిండు, కాక చెప్పిండు, ఒక ఫ్రెండ్ చెప్పిండు, అప్పుడు కొనుంటే బాగుంటుండే. ఈ సినిమా హీరోలు, సినిమా యాక్టర్లు వీళ్ళు చాలామంది ఇంటర్వ్యూలలో ఒకటే చెప్తారు అందరూ, మణికొండలో నాకు 2 ఎకరాలు వస్తుండే, ఆడ 5 ఎకరాలు వస్తుండే, ఈడ వ్యవసాయం చేసినాము తక్కువలు వస్తుండే, అప్పుడు కొన్నుంటే ఇలా మణికొండలో నేను కోట్ల రూపాయలు సంపాదించుకొని అనుకుంటారు. కానీ వాళ్ళు చేసిన, చాలామంది చేసిన కామన్ మిస్టేక్ ఒకటి ఉంది. ఎవరో మామ చెప్పిండనో, కాక చెప్పిండనో, బాబాయ్ చెప్పిండనో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. కొందరు ఏంటంటే ఇక్కడ అంతగానం వస్తుందా, మనం కొన్న రేటుకి 10 ఇంతలు వచ్చింది కదా అమ్మేసుకొని పక్కకి జరిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరైతే హోల్డ్ చేసిరో, కొన్ని ఎవరైతే కాపాడుకున్నారో వాళ్ళు సక్సెస్ అయ్యారు, వాళ్ళు డబ్బు సంపాదించారు. ఇటు కాళీమందిరు, బండ్ల కూడా ఈ జాగిర్లలో కావచ్చు, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కుకపేట కావచ్చు, శంకరపల్లి కావచ్చు, పెద్ద సెలబ్రిటీలు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసిరో కాపాడుకున్న వాళ్ళందరూ కోట్ల రూపాయలు సంపాదించినాయి ప్రాపర్టీస్. కాబట్టి మన కోసం మన ప్రాపర్టీ కష్టపడాలంటే డెవలప్ అయ్యే దగ్గర, డెవలప్మెంట్స్ ఉన్న దగ్గర కొనండి, ఫ్యూచర్ రిటర్న్స్ బాగుంటాయి. హైదరాబాద్ సరౌండింగ్ రియల్ ఎస్టేట్ గురించి మీకు ఏమైనా గైడెన్స్ కావాలన్నా, ఎలాంటి రియల్ ఎస్టేట్ సపోర్ట్ కావాలన్నా ఒక బ్రదర్ లాగా స్టెప్ బై స్టెప్ నేను గైడ్ చేస్తా. 950-268-2042 అనే నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.